నమస్తే వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఇండియన్ ఎకానమీ భాగంగా మనం ఆర్థిక సంస్కరణలు న్యూ ఎకనామిక్ పాలసీస్ గురించి చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి తీసుకొని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం కొన్ని వీడియోలు అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఈ 1990లో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది. ఎలా అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితుల్లోకి వచ్చేసాం. రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు అనేవి పూర్తిగా అడుగంటికిపోయి ఉన్నాయని మనం విన్నాం. అలా భారతదేశం కూడా ఆ పరిస్థితికి వచ్చేసింది. ఇంకా అలా భారతదేశం మన 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం ప్రధాన కారణం అంటే విదేశీ మారక నిల్వల కొరత, బీఓపీ అసమతుల్యం ప్రధానమైన ఈ కారణంగా మనం చెప్తాం. అలా 1990కి వచ్చేటప్పుడు భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది. ఈ ఆర్థిక సంక్షోభం అనేది మనకి 1980వ దశకంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన మనకి ఈ ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడి మనకి కోస అసమతుల్యం ఏర్పడింది, బీఓపీ అసమతుల్యం ఏర్పడింది, అదేవిధంగా విపరీతమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినాయి. ఇలాంటివి పరిస్థితుల వలన భారతదేశం అనేది ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వచ్చింది. అలా మనకి ఈ అసమతుల్యం అదేవిధంగా బీఓపీ అసమతుల్యం అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల పనితీరుని దెబ్బతీస్తాయని దీపక్ నాయర్ అనేటటువంటి వ్యక్తి వ్యాఖ్యానించడం అనేది జరిగింది. దీపక్ నాయర్ అనేటటువంటి వ్యక్తి అంటే కోస అసమతుల్యం అదేవిధంగా బీఓపీ అసమతుల్యం అనేది మనకి ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల పనితీరుని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఈ విధంగా 1990కి వచ్చేటప్పటికి భారతదేశంలో మనకి ఆర్థిక సంక్షోభం అనేది అంటే భారతదేశం అనుసరించినటువంటి ఆర్థిక విధానాల వలన 1990కి వచ్చేటప్పటికి ఈ సంక్షోభం అనేది ఏర్పడింది. అలా భారతదేశంలో మనం చూసుకున్నట్టుగైతే విపరీతమైనటువంటి కోస లోటు అనేది ఏర్పడింది. కోస అసమతుల్యం మనకి బడ్జెట్లో వ్యయాలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి తగినటువంటి రాబడులు అనేవి లేవు. దీనితో భారతదేశం అనేది 1990 నాటికి ఈ కోస లోటు అనేది బడ్జెట్లో జీడిపిలో 7.8% నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశం అనేది ఈ కోస లోటుని పూరించడం కోసం మనకి రుణాలని ఎక్కువగా తీసుకొని వీటిని పూరించడం అనేది జరిగింది. ఆ విధంగా భారతదేశం అనేది మనకి డెప్ట్ ట్రాప్లోకి ఇరుక్కుపోవడం అనేది జరిగింది. ఈ డెప్ట్ ట్రాప్లోకి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో భారతదేశం అనేది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా 1990కి వచ్చేటప్పటికి భారతదేశంలో ఏర్పడిన ఈ ఆర్థిక పరిస్థితుల వలన మన భారతదేశంలో కోస లోటు అనేది అసమతుల్యం అనేది విపరీతంగా పెరిగిపోయి మనకి 7.8% జీడిపిలో 7.8% ఈ కోస లోటు అనేది ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ రెండో అంశం కనుక మనం చూసుకున్నట్లయితే బీఓపీ అసమతుల్యం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కూడా అసమతుల్యం అనేది ఏర్పడింది. ఈ ఎగుమతులు దిగుమతుల్లో విపరీతమైన ఒడిదుడుకులు వచ్చి మనకి ఎగుమతులు అనేవి తక్కువ జరిగి దిగుమతులు అనేవి విపరీతంగా జరగడం వలన మన భారతదేశంలో మనకి ఈ బీఓపీ లోటు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి 1991కి వచ్చేటప్పుడు భారతదేశంలో ఈ బీఓపీ లోటు అనేది ఎంత అయిందంటే $9.7 బిలియన్ ఉంది. $9.7 బిలియన్ ఈ భారతదేశంలో మనకి బీఓపీ లోటు అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇది భారతదేశం యొక్క జీడిపిలో ఈ బీఓపీ లోటు అనేది ఎంత శాతం అంటే 3.69%కి ఈ బీఓపీ లోటు అనేది పెరగడం అనేది జరిగింది. భారతదేశంలో 1990కి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ యొక్క లోటు అనేది మనకి $9.7 బిలియన్ యుఎస్ డాలర్లకి పెరిగింది. ఇది భారతదేశం ఆ టైంలో ఉన్న భారతదేశ జీడిపిలో 3.69%కి పెరగడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో మనం రుణాలు అనేది తీసుకొని వీటిని ఈ బీఓపీ లోటుని పూరించడానికి రుణాలు అనేది భారతదేశం అనేది తీసుకొని వాటిని పూరించడం అనేది జరిగింది. ఆ టైంలో భారతదేశంలో రుణాలు కూడా జీడిపిలో
మనకి 20% పెరగడం అనేది జరిగింది. ఆ టైంలో భారతదేశంలో భారతదేశం యొక్క జీడిపిలో రుణాల లోటు అనేది, రుణాల పరిమితి అనేది, అంటే భారతదేశం తీసుకున్నటువంటి అప్పులు అనేవి ఎంత పర్సెంటేజ్ అంటే 20% ఉండడం అనేది జరిగింది. అలాగే మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వలన మనకు వచ్చేటటువంటి ఆదాయంలో సుమారుగా మనము 30% ఈ రుణాల చెల్లింపుల కోసం, అంటే తీసుకున్న అప్పులకి వడ్డీలు చెల్లించడం కోసం కావచ్చు, లేదంటే ఆ తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం కోసం, ఇటువంటి వాటి కోసం మనం వినియోగించడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మనకి ఈ బీఓపీ అసమతుల్యం అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. దీనికి వచ్చి మనకి ఈ ఆయిల్ సంక్షోభం కూడా ఏర్పడడం వలన మరలా మనకి ఏం జరిగిందంటే విపరీతమైన ద్రవ్యోల్బణం కూడా ఏర్పడింది. ద్రవ్యోల్బణం మనకి 1990కి వచ్చేటప్పటికి గల్ఫ్ దేశాల్లో సంక్షోభం అనేది, యుద్ధ వాతావరణం అనేది నెలకొని ఉన్నది. దీంతో ఏమైందంటే మనకి ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అవే కాబట్టి ఈ ఆయిల్ సంక్షోభం అనేది ఏర్పడింది. ఆయిల్ మనం ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా వస్తు సేవల ధరలు అనేవి పెరుగుతుంటాయి. అలా ఆ టైంలో ఈ ఆయిల్ సంక్షోభం వలన ఈ వస్తు సేవల ధరలను విపరీతంగా పెరిగిపోవడం వలన భారతదేశం అనేది 2 అంకెల ద్రవ్యోల్బణాన్ని చవిచూడడం అనేది జరిగింది. అలా 1991లో భారతదేశం అనేది ద్రవ్యోల్బణం అనేది 10.1%గా నమోదవడం అనేది 10.3%గా ద్రవ్యోల్బణం అనేది నమోదవడం అనేది జరిగింది. ఈ సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం అయితే సుమారుగా 11% అనేది నమోదవడం అనేది జరిగింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులకి ఈ కారణాలు ఏంటంటే ఆ టైంలో ఏర్పడిన ఈ గల్ఫ్ ప్రభావం అనేది, గల్ఫ్లో యుద్ధ ప్రభావం అనేది ఏర్పడడం, అదేవిధంగా ఈ ఆయిల్ సంక్షోభం అనేది ఏర్పడడం, వీటి వలన ధరలను విపరీతంగా పెరిగి మనకి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగింది. దీని వలన ఈ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వలన మనం కళ్ళు తెరుచుకొని ఇంకా రిఫార్మ్స్ అనేది మొదలుపెట్టి మనం ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో దానికి కారణం మనం 1991లో తీసుకుంటున్నటువంటి ఆర్థిక సంస్కరణల యొక్క మూలాల వలన దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తూ ప్రస్తుతం మనం ఇంత ఉన్నత స్థితిలో ఉండడం అనేది జరిగింది. సో ఆ టైంలో ఈ ఆర్థిక సంక్షోభం వలన దీని నుంచి బయటపడడానికి మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి? మనం కాస్ట్ లోటుని తగ్గించుకోవాలి, అదేవిధంగా బీఓపీ లోటుని తగ్గించాలి. కాబట్టి విదేశీ వర్తకాన్ని, ఎగుమతుల్ని దిగుమతుల్ని ప్రోత్సహించాలి. ప్రైవేటు రంగంపై ఉన్నటువంటి నియంత్రణలు ఎత్తివేసి ఈ ప్రైవేటు పారిశ్రామిక రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసి దాన్ని ప్రోత్సహించాలి. ఇటువంటి సంస్కరణలు అనేవి తీసుకురావాలని మనం తలంచడం అనేది జరిగింది. దాంతో మనకి ఈ నూతన ఆర్థిక సంస్కరణలు 1991 జూలైలో మనకి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ప్రవేశపెట్టిన సంస్కరణలు మనం 2 రకాలుగా చెప్తాం. అవి ఏంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్నది ఈ సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఎటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేసాం అనేది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ సంస్కరణలు ప్రవేశపెట్టారు, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, అదేవిధంగా వాటి వలన కలిగిన ప్రయోజనాలు ఏమున్నాయి, అదేవిధంగా వాటికి వలన కలిగిన దుష్ప్రయోజనాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.